బాబు ట్రాప్లో జగన్ చిక్కాడా, జగన్ ట్రాప్లో బాబు చిక్కాడా అన్నది రేపు ఎన్నికల్లో తేలిపోతుంది. వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు ఒక ఎమోషనల్ టాపిక్ ఏమీ లేదు. నవరత్నాలు అన్నటువంటి ఎమోషన్కి ఎందుకు సక్సెస్ అయ్యి ఎందుకు క్యాచ్ అయింది జనాలకంటే, రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ చెయ్యకపోవడం, ఆ టైంలో జగన్ నవరత్నాలని చెప్పడం, విశ్వసనీయత అని చెప్పడంతో నడిచింది. వాస్తవంగా జగన్ ఈ నవరత్నాల్లో ఒక మద్య నిషేధం, అట్లాగే ఏడాదికి జాబ్ క్యాలెండర్ అన్నది తప్పించి మిగతాయి చేశాడు. ఆ జాబ్ క్యాలెండర్ బదులు ఏడాదికి 40,000 సగటున ఉద్యోగాలు లెక్కేసుకుంటే, ఎందుకంటే 1,50,000 ఉద్యోగాలు టోటల్గా 2 లక్షలు లెక్కలేసుకుంటే 5 ఏళ్లలో 40,000 ఇచ్చినట్టు, చంద్రబాబు టైంలో 9,000 ఇచ్చినట్టున్నారు లెక్క. కాబట్టి అక్కడ కంపారిజన్లో కొంత తేడా ఉంటుంది. బట్ అది మాత్రం మైనస్సే. రెండో పక్కన ఏదైతే ఇస్తామని చెప్పి మిస్ అయింది, మద్య నిషేధం చేస్తామని మిస్ అయ్యారు. ఈ రెండు కాకుండా మిగతాయి నడిచింది. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సూపర్ 6 అనే పథకాలు తీసుకొచ్చి ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తుంది. అది క్యాచ్ కావట్లేదు, అది ఎమోషన్ క్యారీ కావట్లేదు. పవన్ కళ్యాణ్ అన్న ఒక ఎమోషన్ని, మోడీ అనే ఒక ఎమోషన్ని యాడ్ చేశారు. ఇదంతా ఒక సక్సెస్ఫుల్ రూట్లో తీసుకువెళ్తూ ఉంటే, అకస్మాత్తుగా వాలంటీర్ వ్యవస్థ మీద తీసుకొచ్చినటువంటి నిషేధం ఓ రకంగా చంద్రబాబు యూటర్న్ అయింది. క్రిందటిసారి హోదా అక్కర్లేదు, ఎవడు నన్ను ఎడ్యుకేట్ చేయండి అన్న మనిషి చివరిలో హోదా అవసరమే, నేనే అసలు పోరాడింది, జగనే ఏం పీకాడంట అని మాట్లాడేటప్పటికి అది జగన్ చెప్పిందే కరెక్ట్ అనమాట అన్నటువంటిది జనంలోకి వెళ్ళింది. అట్లాగే వాలంటరీ వ్యవస్థ దుర్మార్గం, రాక్షసత్వం అంటూ గత 5 ఏళ్ల నుంచి ఉపన్యాసాలు ఇచ్చి చివరికి నిమ్మగడ్డ ద్వారా అదే ఆపిచ్చి ఇప్పుడు పేద ప్రజలు రోడ్ల మీదకి వచ్చేటప్పటికి, వాళ్ళలో చనిపోతుండేటప్పటికి ఇదంతా జగన్ ఫెయిల్యూరు అని చెప్పడం ద్వారా వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ అని, అట్లాగే ఏ సచివాలయ వ్యవస్థ అయితే జగన్ మనుషులు అని చెప్పి అసలు 10,000 మంది అవసరమంట, 2,000 మందికి ఒకటి అవసరమంట అని తిట్టిపోసి ఇప్పుడు ఆ సచివాలయాల నుంచినే డబ్బులు ఇప్పించండి అని చెప్పడం, ఈ రెండు మళ్ళీ యూటర్న్ అయింది. ఎమోషన్ ఇప్పుడు జగన్ చేసింది రైట్ అని చెప్పి వీళ్ళే ఒప్పుకున్నట్టయింది. తద్వారా జగన్ ట్రాప్లోకి వచ్చినట్టయింది. ఇది ఫలితాన్ని ఇస్తుందా మైనస్ చేస్తుందో చూడాలి.